మీ క్యూబన్ను ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జడ వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామములో మరోసారి అడుగుడి మీకు ఇవ్వబడిన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీమంతుడగు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్న విధానాన్ని బట్టి, మీరు నాతో సంప్రదిస్తున్న విధానానికై దేవునికి నేనెంతో కృతజ్ఞుడనై ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమందు మరోసారి గత వారంలో చదువుకున్న భాగాన్ని, అనగా పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు, ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, గతించినటువంటి వారములో ఇదే భాగమును చదువుకొని ప్రియుని యొక్క పెదవులను గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. షూలమితి తన ప్రియుని గురించి వర్ణన చేస్తున్నప్పుడు అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె పరిమళించుచున్నవి అని పలికినటువంటి మాటల నుండి పద్మములో ఉన్నటువంటి గుణాతిశయాలు 3 భాగాలుగా చూశాం. 1 మంచి రంగుతో ఉన్నాయని, 2 అవి మృదువుగా ఉంటుందని, 3 సువాసనలు ఇస్తుందని గమనిస్తూ ఆ రంగును గూర్చినటువంటి వివరమును గత వారంలో ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు అదే భాగముల నుండి మన ప్రాణప్రియుడైనటువంటి ప్రభువుల వారి యొక్క, లేదా మన పరమవరుడైనటువంటి క్రీస్తు యొక్క పెదవులు ఎలా ఉన్నాయి అంటే పద్మం వలె ఉన్నాయి. పద్మం ఎలాంటిది అని చూచినప్పుడు దాని యొక్క రెమ్మలు మృదువుగా కనబడుతున్నాయి కదండి. నిజముగా ఆ పద్మము యొక్క ఆకులు, రెమ్మలు ఏ రీతిగా మృదువుగా ఉన్నాయో ప్రియుని యొక్క పెదవులు అలాగ ఉన్నాయి అని షూలమితి వర్ణిస్తుంది. అసలు మృదువు అనగా ఏంటండి? వేదవాక్యంలో మీరు చూడగలిగినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వాక్యములో మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అని జ్ఞాని రాస్తున్నాడు. అంటే అర్థమేంటి? మృదువైన మాట క్రోధమును చల్లార్చును అన్నప్పుడు నా ప్రాణప్రియుడైన నా వరుని యొక్క పెదవులు ఎలా ఉన్నాయంటే పద్మం వలె మృదువుగా ఉన్నాయి అన్నప్పుడు ఆయన మాటలన్నీ కూడా క్రోధమును అణపగలిగినటువంటి మాటలుగాను, కోపమును చల్లార్చగలిగిన మాటలుగాను, ఎవరిని నొప్పించని మాటలుగాను, ఆయన నోరు విప్పి పెదవి విప్పి మాట్లాడితేనే అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడినట్లునో ఆయన మాటలన్నీ కూడా చాలా మృదువుగా కనబడుతున్నాయి. అయితే నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఆ పరమవరుడైన క్రీస్తుతో మీరు వధువ సంఘముగా జతపరచబడాలంటే మీ పెదవుల నుండి బయలుదేరుతున్న మాటలు మృదువుగా ఉన్నాయా, ఇతరులను నొప్పిస్తూ ఉన్నాయా? ప్రియుని యొక్క పెదవులు పద్మం వలె మృదువుగా ఉన్నాయి. ఆయన మృదువైన మాటలు ఎవరిని కూడా గాయపరచలేదు, కానీ ప్రతి ఒక్కరిని నెమ్మదిని, సమాధాన్ని కలుగు చేస్తున్నాయి. మరి ఆయనతో జతపరచబడి వధువ సంఘముగా మీరు రాణించాలి అంటే మీ మాటలు కూడా ఎవరిని నొప్పించకూడదు.
మీ మాటల చేత ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరిని ఉద్దేశించి నొప్పించున్నట్లుగా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? సొలొమోను అంటాడు, కత్తి పోటు వంటి మాటలు కలవు అని. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడు నా ప్రాణప్రియుడు పరమవరుడు, ఆయన నోట నుండి బయలుదేరిన ఏ మాట కూడా ఇతరుల యొక్క గాయములను మాన్పాయే తప్ప ఎవరిని నొప్పించలేదు. అందుకని ఆయన పెదవులను చూస్తున్న సోలబిత్ అంటుంది, ఆయన పెదవులు పద్మములను పోలి కనబడుతూ ఉన్నాయి, ద్రవరూపక జటామాంసిని పోలి మంచి సువాసనలు ఇస్తున్నాయి, అవి మృదువైన మాటలతో కనబడుతూ ఉన్నాయి. నిజంగానే ఆ దేవదేవుని మాటలు, పరమవరుడైన నా ప్రభు మాటలు మృదువుగా అనేకుల గాయములను మాన్పగలిగిన మాటలుగా ఉన్నట్టే వేద గ్రంథంలో కూడా మనం చూడగలుగుతున్నాం. ఒక్కసారి మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 50వ వాక్యాన్ని చదవగలిగినట్లయితే, పరిస్థితులు ఎలాగూ ఉన్నా, స్థితిగతులు ఏ రీతిగా కనబడుతున్నా, ఆయన పెదవు నుండి బయలుదేరిన మాట ఎంత మృదువుగా ఎంత సువాసనతో ఉన్నదో ఒక్కసారి చూడండి, చదువుకుందాం. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా, వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. చదువుకున్నటువంటి ఈ మాటలో యేసుక్రీస్తుని బంధించడానికి బంట్రోతులు వస్తున్నారు. యేసు ప్రభు యొక్క గుర్తు తెలియచేయడానికి యేసుకు శిష్యుడయ్యున్న ఒకడు, నేను యేసుని ముద్దు పెట్టి పట్టిస్తానని డబ్బు నిమిత్తమై తన ప్రభుని అప్పగించడానికి తీర్మానం చేసుకుని వస్తున్నాడు. అట్టి మనుషుడు ఆయనకి ఎదురు పడగా, సామాన్యముగా మీతో ఉండి మీ సొమ్ము తిని మీకే ద్రోహం చేసిన ఒక మనుషుడు మీ కంటపడ్డాడంటే వాడిని ఎటువంటి పదజాలంతో పిలుస్తామండి? భయంకరమైన పదజాలంతో మనం మాట్లాడతాం కదా. కానీ ప్రభుల వారు చూడండి, ఆ మనుషుడు ఎదురొస్తున్నాడు. నా ప్రభు అన్నాడట, చెలికాడా. చెలికాడా అంటే అర్థం తెలుసండి, స్నేహితుడా అని పిలిచాడు. అసలు అలాంటి ఒక స్వభావ లక్షణము కలిగిన మనుషుడు మనకు ఎదురు పడగానే భయంకరమైనటువంటి, గత వారంలో చూసినట్టు కాని మాటలు, వదరబోతు మాటలు, రకరకాలైన దుర్భాషలు ఆడేస్తాం. కానీ ప్రభులు వారు అట్టి మనిషిని చూచి అన్నాడట, చెలికాడా, నువ్వు చేయవలసినది త్వరగా చెయ్యి. ఎంత జాలి, దయ, దాతృత్వం, నెమ్మది, మధురము, మృదువు, ఆహా ఏం మాటలండి! ఆ ప్రభువుల వారి యొక్క పెదవులో దొర్లుతున్న ఏ మాట కూడా మృదువైనదిగా కనబడుతుంది. అందుకనే సొలొమోను జ్ఞాని అంటాడు, మృదువైన మాట క్రోధమును చల్లార్చను. సోలమిత్ అంటుంది, నా ప్రియుని యొక్క పెదవులు పద్మముల వంటివి. పద్మము ఎలాగైతే మృదువుగా ఉన్నదో, నా ప్రియుని యొక్క పెదవులలో కూడా మృదువైన మాటలు, నెమ్మదైన మాటలు, ఆక్రోశము, క్రోధము, శాపముతో నిండిన మాటలు కనబడట్లేదు. నా ప్రియుడి యొక్క పెదవులు పద్మమును పోలి ఉన్నవి. నిజంగా ఆ ఇస్కరియోతు యోధ ఎదురు వస్తున్నప్పుడు ఆయన చూడగానే చెలికాడా అని పలకరింపు. నిజంగా ఆయన మాట మృదువైన మాటయే, కానీ వాని యొక్క గుండెల్లోనికి ఆ మాట ఎలాగూ దూసుకొని పోయి ఉంటుందో. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అన్యాయము చేసిన వారు మీ కంటబడినా వారిని ఏ విధమైన కాని మాటలతో మాట్లాడక, యేసు ప్రభుల వారు ఏ రీతిగా స్నేహితుడా, చెలికాడా అని సంబోధించాడో అదే ప్రకారము క్రీస్తు రక్తంలో కడగబడిన మీ మాటలలో కాని మాటలు రానియకుండా మృదువైన మాటలు, నెమ్మది అయిన మాటలు రాణించాలి. అంత మాత్రమే కాదు, లూకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వాక్యాన్ని మీరు చూచినట్లయితే నిజముగా ఆయన యొక్క పెదవులు పద్మములే అని గుర్తించగలరు. ఆయన పెదవుల నుండి దొర్లుతున్న మాటలు మృదువైన మాటలే అని గ్రహించగలరు. ఒక్కసారి ఆ భాగాన్ని చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రియమైనటువంటి బిడలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన రాత్రి కొరడాతో కొట్టబడ్డాడు, ముళ్ళ మకుటం పెట్టబడ్డది,
సిలువను మోపారు, కల్వరి గిరికేగారు, నడవలేక నడయాడుతూ నీళ్లపైన టీవీగా నడిచిన కాళ్ళు నేలపైన తడబడుతూ ఉన్నాయి. గిరికేగాడు, మేకులతో ఆయన కాళ్ళు చేతులను కొట్టారు. ఆ సిలువను పైకి లేవనెత్తినప్పుడు ఆ ముఖము సారూప్యము లేకుండా చూచుటకు సొగసైన స్వరూపమని లేనివాడిగా కనబడుతున్నాడు. అటువైపు వెళ్ళేవారు, ఇటువైపు వెళ్ళేవారు ఆయన్ని చూచి దుయ్యబెడుతూ ఉన్నారు. ప్రక్కలో ఉన్న ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనను అపహాస్యం చేస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి వాతావరణం అండి. అంతటి కఠోరమైన బాధలు, అంతటి భయంకరమైన శ్రమలు, అలాంటి భయంకరమైనటువంటి ఉపద్రవములు ఆయన కనబడుతూ ఆయన పెదవి విప్పుతున్నాడు. ఆయన పెదవి విప్పుతున్నప్పుడు ఎలాగో మాట్లాడుతున్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుదురో వీరు ఎరుగరు, వీరేమి చేయుదురో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అంటాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పదమండి. మనకు ఇంత గాయము తగలగానే భాష మారిపోతుంది, మనకింత కష్టము రాగానే మాటల ధోరణి మారిపోతుంది. మనకి చిన్న ఇబ్బంది ఎవరైనా కలుగు చేశారు అంటేనే వెంటనే వారు మనకి ఇబ్బంది కలుగు చేసినది నిజమా అనగా ఎవరినైతే అనుకుంటున్నామో ఆ వ్యక్తి అయినా కాదా అని విచారణ చేయకముందే నోటిలో నుండి పెదవుల నుండి నానా రకాలైన పదాలు దొర్లిపోతూ ఉంటాయి. అయితే కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఆయన కొరడాతో కొట్టిన వారున్నారు, కిరీటం పెట్టిన వారున్నారు, మేకులు కొట్టిన వారున్నారు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని కేకలు వేయించిన వారు కంటి ఎదుట కనబడుతున్నారు. అంతమందిని చూచుతూ ఉన్నప్పటికీ షోలమితి చెప్పిన మాట ప్రకారము నా ప్రియుని యొక్క పెదవులు పద్మముల వంటివి, నిజముగా ఎంత మృదువైన జాలి కలిగిన కృపలతో నిండిన మాట మాట్లాడుతున్నాడండి. చదువుకున్న లూకా 23:34 చూచినప్పుడు తండ్రి, వీరేమి చేయుదురో వీరు ఎరుగురు గనుక వారిని క్షమించు అని ఆ పెదవుల గుండా క్షమాపణ దొర్లుతూ ఉన్నది. నా ప్రియమైన బిడ్డలారా, మీ ఎదుట తప్పిదము చేసిన వారిని మీరు క్షమించగలుగుతున్నారా? మీ ఎదుట తప్పిదము చేసిన వారిని మీరు మన్నించగలుగుతున్నారా? యేసు క్రీస్తు వారిని చూచినప్పుడు, ఆ పరమ వరుణ్ణి చూచినప్పుడు ఆయన పెదవులలో మృదుత్వం కనబడుతుంది, కృప కనబడుతుంది, కనికరము దొర్లుతుంది, దయారసము ఆయన పెదవుల పైన ఉన్నది. కాబట్టి ఆ మృదువైన మాటను వచించాడు. వీరేమి చేయుదురు ఎరుగురు గనుక వారిని క్షమించు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము కుమార్తెలు అడిగారట, షోలమితి, నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు మా ప్రియుల కంటే నీ ప్రియుని యొక్క గొప్పతనం ఏమిటి, విశేషమేమిటి? షోలమితి చెబుతుంది, యెరూషలేము కుమార్తెలారా, భూలోకములో ఉన్న అందరి ప్రియుల కన్నా నా ప్రియుడి యొక్క విశేషమే. కారణం ఏమంటారా? అతడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. అతని యొక్క శిరము అపరంజి వంటిది, అతని యొక్క వెంట్రుకలు కాకు పక్షము వలె కృష్ణవర్ణములు, అతని చెక్కెళ్ళు పరిమళ పుష్పస్థానములు, అతని యొక్క పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి పరిమళించుచున్నది. ఆ పెదవులు ఎలాగూ కనబడుతున్నాయి. పద్మము ఎంత మృదువుగా ఉన్నదో అంత మృదువైన మాటలు ఎలాంటి కఠోరమైన పరిస్థితుల్లో కూడా నా ప్రియుని పెదవులలో కనబడుతున్నాయి. మీ పరిస్థితులు కొంచెం మారిందంటే మన మాటలు మారిపోతాయి కదండి. పరిస్థితులు కొంచెం తారుమారైతే మన పెదవుల ధోరణి మారిపోతుంది. అయితే ఆ పరమవరుడైన యేసు క్రీస్తు వారితో మీరు జతపరచబడి ఆయనకు తగిన వధువుగా రాణించాలి అంటే ఆయన పెదవులు ఏ రీతిగా మృదువుగా మాట్లాడుతున్నాయో అదే ప్రకారం మీ పెదవులు కూడా పరిస్థితులు ఎలాగూ ఉన్నప్పటికీ మృదువైన ధోరణిలో నెమ్మదిగా మాట్లాడడానికి నేర్చుకోవాలి. లూకా శుభవార్త 4వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవగలిగినట్లయితే అక్కడ ఆయన నోటి మాటలు, ఆయన పెదవుల గుండా వస్తున్న మాటలను గురించి ఈ రీతిగా ప్రస్తావింపబడుతున్నాయి. ఒక్కసారి దాన్ని చదువుకుందాం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ప్రియమైనటువంటి బిడ్డలారా, షోలమితి తన ప్రియుని గురించి చెప్పుకున్నది కదండి.
షోలమితి నా ప్రియుని యొక్క పెదవులు పద్మముల వంటివి. ఈరోజు కూడా వారి వారి ప్రియులను గురించి వారు చెప్పుకుంటారు. అవునండి, ప్రతి ఒక్కరూ వారి ప్రియుడు వారికి గొప్ప అలాగ చెప్పుకుంటారు. ఇక్కడ షోలమితి మాత్రము చెప్పిన సాక్ష్యము కాదండి. యేసు ప్రభులు వారు తన నోటిలో నుండి రాజేసినటువంటి ప్రేమ క్షమాపణ మాత్రం కాదండి. యేసు క్రీస్తు వారి యొక్క మాటలు వినినటువంటి ప్రజానీకం చెబుతున్నారు. ఏ ప్రజలైతే ఆయన సిలువు కొట్టుటకు కారకులయ్యారో, ఏ ప్రజలైతే ఆయన పైన నేరము మోపుటకు వెతుకుతూ వచ్చారో, ఏ ప్రజలైతే ఆయన యందు దోషము కనిపెట్టాలని ప్రయత్నించారో ఆ ప్రజలు తెలియచేస్తున్నారు. అక్కడ ఉన్నవారు సమస్త ప్రజలు ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు, యేసు ప్రభులు వారి నోట నుండి బయలుదేరిన మాటను గూర్చి అక్కడున్నవారు చెబుతున్నారు. ఆయన పైన పన్నాగం పనిన వారు చెబుతున్నారు. నేరము కనిపెట్టాలని యత్నం చేసిన వారు చెబుతున్నారు. ఆయన నోటి మాటలన్నీ దయగల మాటలన్నీ ఆశ్చర్యపడ్డారట. నిజంగానే యేసు అనబడు నా రక్షకుడు, పరమవరుడు, ఆయన యొక్క పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె పరిమళిస్తూ ఉన్నాయి. ఎలాగూ పరిమళిస్తున్నాయి అంటే మంచి మాటల చేత, మంచి ఉపదేశము చేత, క్షమాపణ చేత. లూకా 4:22 చదువుకున్నట్టు అనేకులు సాక్ష్యం ఇవ్వగలిగినట్లు ఆయన నోటు నుండి బయలుదేరుతున్న మాటలన్నీ దయగల మాటలు. నా ప్రియమైన బిడ్డలారా, మీ నోటిలో మీ పెదవుల గుండా మృదువైన మాటలు వస్తున్నాయా? దయగల మాటలు వస్తున్నాయా? ఇతరులను క్షమించగలిగిన మాటలు వస్తున్నాయా? ఇతరులకు క్షమాపణ నేర్పే మాటలు వస్తున్నాయా? క్రోధమును నూరిపోసే మాటలు చెబుతున్నావా? క్రోధాన్ని, విషాన్ని నూరిపోసే మాటలు చెబుతున్నావా? ఈరోజు చాలా కుటుంబాలలో వివాదాలు, సమస్యలు, ఇబ్బందులు, కుటుంబాలు వేరైపోవటకు కలిగిన కారణాలు మీరు ఎక్కువగా ఆలోచించి పరీక్షించి చూడండి. ఆ ఇంటిలో ఎవరో ఒకరు విషాన్ని నూరిపోసేవారు ఉంటారు, క్రోధమును నూరిపోసేవారు ఉంటారు, కాని మాటలు చెప్పేవారు ఉంటారు. ఆవిడ అత్తమ్మ అయి ఉండవచ్చు, లేకపోతే కోడలై ఉండవచ్చు, ఆడబిడ్డ అయి ఉండవచ్చు, ఇంకొకరై ఉండవచ్చు. ఏదో ఒకరు ఆ క్రోధముతో నిండిన మాటలు నూరి నూరి ఉగ్గు పెట్టడం ద్వారా కుటుంబాలు చెడిపోతూ ఉన్నాయి. బైబిల్ ఏమంటది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. నిజంగా కొంతమంది తల్లులను చూసినప్పుడు ఎంతో బాధకరమండి. కొంతమంది తల్లులను చూసినప్పుడు ఎంతో బాధకరం. ఎన్ని సమస్యలు ఉన్నా సమాధానపరిచి పిల్లలు అందరూ ఐక్యతగా ఉండుటకు కుటుంబాన్ని కట్టవలసిన తల్లులో ఒకరిపైన ఒకరికి విషాన్ని నూరిపోసి, క్రోధమును నూరిపోసి, ఒకరికి సంబంధం లేకుండా చేయుచున్నటువంటి తల్లులు ఎందరో కనబడుతూ ఉన్నారు. మీతో ప్రీతితో మాట్లాడుతున్నాను నా ప్రియమైన బిడ్డలారా. రాకడ సమయములో ప్రభు దినమందు ఎత్తబడే పరివారంలో మీరు కనబడాలంటే మీ నోటి నుండి బయలుదేరే మాటలన్నీ దయగల మాటలై ఉండాలి, దయగల మాటలై ఉండాలి, కృపగల మాటలై ఉండాలి, జాలి కలిగిన మాటలై ఉండాలి. ఆ చుట్టుప్రక్కల ఉన్నవారందరూ చెప్పారట, ఆయన నోటి మాటలు దయగల మాటలైనందువలన వారందరూ ఆశ్చర్యపడిరి. ఉన్నారా? మీ ఇంట మీరు దయగల మాటలు చెబుతున్నారా? కుమారుడు రాగానే, భర్త రాగానే మీరు మీ పిల్లలతో చెబుతున్న మాటలు జాలిగల మాటలేనా? దయగల మాటలేనా? మృదువైన మాటలేనా? ఆక్రోశముతో మండిపడి తునాతునకులయ్యేటట్లు చెబుతున్నారా? పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నటువంటి షోలమిత్ అంటుంది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అడుగుతూ ఉన్నారే యెరూషలేము కుమార్తెలారా. నా ప్రియుని యొక్క విశేషము ఏంటి అంటే అతని యొక్క పెదవులు పద్మముల వంటివి, అనగా మృదువైనటువంటి మాటలు. ఆయన యొక్క మాటలలో క్రోధము లేదు, ఆయన మాటలలో కపటము లేదు, ఆయన మాటలన్నీ కూడా దయగల మాటలు, ఆయన మాటలన్నీ కూడా మృదువైన మాటలు. అంతటి శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో కూడా తను బాధించిన వారిని క్షమించినటువంటి మాటలు. అంత మాత్రమే కాదు,
ఒక మనుష్యుడు బాగుగా నలపబడి ఇబ్బంది పడి గత్యంతరం లేని స్థితిలో తన యొక్క పడకలో యాతన చెందుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. ఒకానొక రోజు యేసు ప్రభుల వారి గురించి విని యేసు ప్రభుల వారిని దర్శించాలని ఆశించాడు. వారిని తీసుకొని కొంతమంది యేసు ప్రభు వారి వద్దకు వస్తున్నారు. పాపం అలాంటి దుర్భర స్థితుల్లో వాడు అతలాకుతలమగునట్లు ఎత్తుకొని ఇటు తిప్పుతూ అటు తిప్పుతూ వస్తున్నా వాడు మౌనం వహించాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభుని గురించి విన్నాడు, తాను స్వస్థత పొందాలని, విడుదల పొందాలని ఆశించాడు. ఒక్కసారి ఆ భాగాన్ని చదువుకుందాం. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 5వ వాక్యము. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగములో ఒక మనిషినికి పక్షవాయు రోగంతో ఉన్నాడు. యేసు ఒక ఇంట్లో ఉన్నాడని తెలిసి వాడిని మోసుకొని వస్తున్నారు. వాడిని తీసుకొని వచ్చినప్పుడు ఆ ఇల్లు కిక్కిరిసినందువలన వాడిని తీసుకొచ్చిన వారు ఇంటి మీదకి వెళ్ళి కప్పును తీసి మంచముతో దింపుతున్నారు. యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూచాడు, ఆశ్చర్యపడ్డాడు, సంతోషపడ్డాడు. ఆ పక్షవాయు వ్యాధితో ఉన్న మనిషిని చూచి ఇలాగన్నాడట, బాబు, నీ పాపములు క్షమింపబడ్డాయి. నా ప్రీతమ దేవుని బిడలారా, అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. ఇతడు దేవదూషణ చేస్తున్నాడేంటి, పాపములు క్షమించే అధికారం మనుషునికి ఎక్కడ అని అనుకుంటూ ఉన్నారు. అందుకు యేసు ప్రభు వారి హృదయ తలంపులను ఎరిగి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పుట సులభమా, నువ్వు లేచి నడువు అని చెప్పుట సులభమా అని ప్రశ్నిస్తూ ఆ పక్షవాయువు రోగముతో ఉన్నవాడితో చెప్పాడట, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, నా ప్రభువైన యేసు క్రీస్తు నోట నుండి ఇట్టి జాలి కలిగిన, మృదువైన, నమ్మదగిన, నెమ్మది అయిన, క్షమించగలిగిన ఆ పద్మము వంటి మాట బయలుదేరగానే వాడు లేచి తన పరుపెత్తుకొని నడవసాగాడు. ఇక్కడ ఒక కార్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చాలాసార్లు మనకి అర్థం కాదండి. అయ్యగారండి, నేను చూడండి డాక్టర్ లేడండి, ఎన్నో హాస్పిటల్ తిరిగామండి, ఎంతో వైద్యం చేయించుకున్నామండి, ఎందుకో కానీ మాకు బాగా కాలేదండి అని వాపోతూ ఉంటారు. ఇప్పటికీ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశామండి, మా శక్తి కొలది వేల రూపాయలు పోసామండి, మా పొలాన్ని కూడా తాకట్టు పెట్టామండి, మా ఇల్లు కూడా అమ్ముకోవడానికి సిద్ధపడ్డామండి, అయినా రోగం కుదురుబాటు కాలేదండి. నా ప్రియమైనటువంటి వారులారా, వాతావరణ కలుషితము చేతనో వేరో కారణము చేతనో రోగము కలిగి ఉన్నట్లయితే ఈ లోక వైద్యులు వైద్యము చేసినప్పుడు కుదుట పడుతుంది. కానీ ఈ మనుషుడు అలాగ ఎన్నో వైద్యులను చూసి ఫలితము లేకపోగా యేసు ప్రభుల వారి యొద్దకు వస్తున్నాడు. యేసు ప్రభుల వారు వాని రోగము నిమిత్తమై వాని స్వస్థపరుచుటకై మొదటగా చేసిన కార్యం ఏంటో తెలుసా? నీ పాపములు నీకు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఈ సమయంలో తీరని రోగముతో, మారని వ్యాధితో నీ ఉన్నట్లయితే బాధపడకండి. ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటి పాపం ఏదైనా నీ జీవితంలో, రహస్య పాపం ఏదైనా నీ అంతరంగములో దాగి ఉన్నదేమో ఒక్కసారి పరీక్షించి వ్యాధి నుండి స్వస్థత పొందినట్లు, ప్రభువా ఈ నా పాపమును క్షమించు అని అడగండి. ఎందుకంటే వీనికి పాపములు క్షమింపబడకపోతే స్వస్థత కలుగదు అన్న దానిని ప్రభుల వారు గుర్తించి, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పుటకు ముందుగా నీ పాపములు నీకు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. నిజమేనండి, తీరని రోగముతో, వ్యాధితో అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతుంటే బాధపడకుండా దేవుని సన్నిధిలో మోకరించి ఆయన ఎదుట నీవు చేయించున్న ఆ పాపము బహిరంగ పాపమో రహస్య పాపమో మనుషులకి కనబడకుండా చాకచక్యంగా నువ్వు చేయవచ్చు, కానీ దేవునికి కనబడకుండా చేయలేవు కదా నాన్న. అందుచేత నేను ఎవరికీ కనబడకుండా రహస్యముగా చేయుచున్న ఈ పాపము, రహస్యముగా జరిగిస్తున్న ఈ కార్యము ఎవరికీ తెలియదని రోగాన్ని పెంచుకుంటూ ఉన్నావేమో, ఈ యొక్క సందర్భములో ఈ వర్తమానం ద్వారా ప్రభు నిన్నే హెచ్చరిక చేస్తున్నాడని గుర్తించి దయతో ఆ పాపమును ఒప్పేసుకో.
ఎంత జాలి గలవాడండి. వాడు అంతగా బాధపడుతూ ఉంటే ప్రభుల వారు తన పద్మం వంటి పెదవులతో చెప్తున్నాడు, నీ పాపములు క్షమింపబడ్డాయి, నీ పరుపెత్తుకొని నడువు. అనేక దినములుగా నడవలేక కుప్ప కూలిన వాడి జీవితంలో పద్మములు వంటి పెదవులతో ఉన్న నా యేసు పలికిన ఒకే ఒక మాట వాడిని నడవ చేసింది. కృంగిపోయి ఉన్నారేమో, నడవలేకున్నారేమో, అడుగు రాని స్థితిలో ఉన్నారేమో, నా జీవితంలో ఎలా పోవాలి, ఎలా చేయాలి, ఎలా నేను తెప్పరిల్లాలి అర్థము కాలేదు అన్నయ్య దైవజనుడు అంటూ మీరు పడి ఉన్నారేమో. డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. ఈవెన్ టుడే ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్ విత్ యువర్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్, ష్యూర్లీ హీ విల్ ఫర్గివ్ యూ. నీ తప్పిదములను, నీ తప్పులను, నీ పాపలు ఆయనతో ఒప్పుకున్నావంటే ఆయన నమ్మదగిన వాడు, పద్మములు వంటి పెదవులు కలిగిన వాడు. ఇప్పుడే నిన్ను క్షమించి ఒకే ఒక మాట, అద్భుతమైన మాట నీతో పలకగలడు. నువ్వు లేచి పరుపెత్తుకొని నడువు అంటాడు. ఎక్కడ పడిపోయి ఉన్నావు, ఏ స్థితిలో పడిపోయి ఉన్నావు, నువ్వు పడిపోయిన స్థితిని జ్ఞాపకము తెచ్చుకొని మారు మనసు పొంది ఆయన దగ్గర క్షమాపణ అడిగి చూడు. పద్మముల వంటి పెదవులు కలిగిన నా ప్రభు నిన్ను ఒకే ఒక తన నోటి మాటతో లేపి నిలవబెట్టగలడు, నడిపించగలడు. ఏ స్థితిలోనైనా సరే నేను నడిపించుటకు ఆయన ఒక్కడే సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి ఆ పద్మముల వంటి పెదవులు కలిగిన యేసయ్య దగ్గర నీ తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు నిన్ను కనికరించునుగాక. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను. ఈ కనికరం నువ్వు సొంతం చేసుకోవాలంటే ఆ పద్మముల వంటి పెదవుల నుండి జాలి కలిగిన మాట, క్షమాపణతో కూడిన మాట, దయగలిగిన మాట నీకు కావాలంటే ఒక్క నిమిషం ఉన్న పక్షాన తల వంచి, యేసయ్య నా జీవితంలో ఈ విధమైన పాపానికి చోటిచ్చి ఉన్నాను, పరిస్థితుల ప్రాబల్యాల చేత నేను దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాను, కానీ నీవు నన్ను విడిపించగలవని హృదయపూర్వకంగా ఆయనతో నువ్వు ఒప్పుకున్నట్లయితే అది ఎంత పెద్ద గడ్డు సమస్య అయినా, ఎటువంటి పాపమైనా సరే నిన్ను విడిపించి రక్షించగలడం. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక మా ప్రియ పరలోకపు తండ్రి, పలికిన మాటలు వినిన ప్రతి హృదయములో ముద్రించండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుని యొక్క పెదవులు పద్మముల వంటివి. అవి మృదువైన మాటలతో పరిమళిస్తున్న మాటలు, అవి పరిమళించుటే కాక ఇతరులను పరిమళింపజేస్తున్న మాటలు. నా స్వామి, నీ దాసులు, నా ప్రేక్షకులు ఈ సమయములో పశ్చాత్తాప్తులై మీ సన్నిధిని కిన్నులై తమ యొక్క రహస్య పాపాలు మీతో ఒప్పుకుంటుండగా, అయ్యా ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఏ రీతిగా సెలవిచ్చారో ఈ కార్యక్రమం వీక్షించుచున్న నీ దాసులకు ఈ వర్తమానం ద్వారా ఆ మాటలు పలికినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని క్షమించి స్వస్థతను అనుగ్రహించి చక్కగా నిలవబెట్టి నడిపించి రాకుకు ఆయుధపరిచి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు యేసు యొక్క మహిమగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో నాతో కలిసి సహకరించిన బిడలకును, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకును, ఈ కార్యక్రమానికై స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబీకులకును ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారానికి ఒక్కసారి ఈ వర్తమానం వింటున్న మీ జీవితాల్లో నిత్యము ఇలాంటి వర్తమానాలు వినాలని ఆశ ఉంది కదా? ఓకే, ఒకవేళ ప్రతిరోజు ప్రతినిత్యం ఈ అల్పుడి ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాటలు వినాలి అని ఆసక్తి మీకుంటే ప్లేస్టోర్లోనికి వెళ్ళి CBF పాడ్కాస్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకురండి. 24 గంటలు దేవుని మాటలు, దేవుని పాటలు, అల్పుడి ద్వారా ఇవ్వబడుతున్న వర్తమానాలు, కఠినమైన సందేహాలకు సమాధానాలు, చరిత్ర పురావస్తు విజ్ఞాన ఆధారాలతో వర్తమానాలు ఇవ్వబడుతున్నాయి. డౌన్లోడ్ చేసుకోండి, ఆలకించండి, ప్రభు నన్ను మహింపరచండి. గాడ్ బ్లెస్ యు.